హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. జిల్లా కోర్టు నుంచి మనకి 7వ తరగతి అలాగే 10వ తరగతి అర్హతతో జూనియర్ అసిస్టెంట్ మరియు అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు స్కిప్ చేయొద్దు. ఇది జస్ట్ 7వ తరగతి అలాగే 10వ తరగతి అర్హతతోనే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు. అండ్ శాలరీ కూడా చాలా మంచిగా ఉంటుందండి. ఇది గవర్నమెంట్ జాబ్ కూడా. సో అసలు మిస్ చేసుకోకుండా ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి అండ్ స్కిప్ చేయొద్దు. సో మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన హై పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ముందుంటాయి అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ జిల్లా కోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసాను. నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసింది అనమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్ అండి. సో అంటే మనకి జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ జస్ట్ మనకి 7వ తరగతి అలాగే 10వ తరగతి అర్హత ఉంటే చాలా అనమాట, అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూసేయండి. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అనమాట. జస్ట్ మనకి ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అయితే జరుగుతుంది. అంటే సెలక్షన్ జస్ట్ మనకి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఉంటుంది అనమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. సో దీని యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి జస్ట్ 7th అలాగే 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే సో మనకి ఇక్కడ 18 to 34 years అయితే ఇచ్చాడు అనమాట. అంటే సో అది కూడా మనకి 1/7/2025 నాటికి మనకి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య గల వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 years వయసు రాయితీ కూడా ఉంటుందన్నమాట. అలాగే వికలాంగులకి అయితే 10 years అయితే సడలింపు అయితే ఉందండి. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. మనం జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. సో ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్కు ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు. మొత్తం కూడా ఓవరాల్ అంటే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఉంటుందన్నమాట. అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికేట్స్ అలాగే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నా ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అండ్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు ఎటువంటి ఫీజు లేదు. ఇంకా ఫైనల్గా ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నెలకు వచ్చేసరికి 15,000 పైగా అయితే శాలరీ ఉంటుందన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే దరఖాస్తు వచ్చేసరికి 23 అక్టోబర్నే స్టార్ట్ అయిందనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 నవంబర్. ఇంకా ఎన్నో డేస్ లేదు, జస్ట్ మనకి నవంబర్ 13తో లాస్ట్ అనమాట. ఇంకా ఫైనల్గా దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ మోడ్ అనమాట. సో ఇది పోస్ట్ ద్వారా అయితే మనం పంపించాలి. అది ఎలా ఏంటి ఎక్కడికి చూసుకుంటే సో మీ యొక్క బయోడేటా మొత్తం కూడా ఫిల్అప్ చేసి అలాగే అవసరమైన సర్టిఫికేట్స్ అంటే 10th సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ఆధార్ కార్డు ఇవన్నీ కాపీస్ అయితే జత చేసి అలాగే అప్లికేషన్ అన్నది నీట్గా ఫిల్అప్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తున్నానండి. సో మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించాలన్నమాట. అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో అప్లికేషన్ మొత్తం ఫిల్అప్ చేసి అలాగే కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జత చేసి మీ యొక్క అప్లికేషన్ అన్నది ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడనమాట. ఆ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే పంపించాలన్నమాట. ప్రధాన జిల్లా అండ్ సెక్షన్స్ జడ్జి మహబూబ్ నగర్కు పోస్ట్ ద్వారా పంపించేయాలి. సో అది స్క్రీన్ మీద కనిపిస్తుంది, లేదంటే లాస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను అడ్రస్ క్లియర్గా. అది కూడా మనకి లాస్ట్ డేట్ నవంబర్ 13th లోపే అందచేసేయాలి. ఈవినింగ్ 5 వరకు అయితే టైం ఉంటుందన్నమాట. సో దాని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అయితే తీసుకోరనమాట. ఇంకా ఇది కేవలం 7వ తరగతి అలాగే 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు అండి. ఇలాంటి ఛాన్స్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు. జస్ట్ మీ యొక్క అప్లికేషన్ పంపిస్తే సరిపోతుంది. జస్ట్ మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్నది మీకు ఇన్ఫామ్ చేస్తారనమాట. ఇది వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్ర యువతకు ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. తెలంగాణ జిల్లాలో ఉద్యోగం కోరుకునే నిరుద్యోగులకు ఒక చక్కని మంచి అవకాశం అని అనుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, అది కూడా తక్కువ అర్హతతోనే.
ప్రభుత్వం ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం అనమాట. సో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ నవంబర్ 13th లోపు వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెడితే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్ వెంటనే కూడా మీ ముందుంటాయి. సో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.